పూజా భక్తి రసం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పెట్టుకునేటువంటి వీడియో ఏమిటంటే, రోజు నిత్యం మనం పూజ చేసుకుంటూ ఉంటాం. ఆ పూజా విధానం అన్ని దేవతలకి కూడా, అంటే మనం ప్రతి పండుగకి, అది శ్రావణ శుక్రవారం అవ్వచ్చు, వినాయక చవితి అవ్వచ్చు, అంటే ఇప్పుడు నేను ఒక దేవుడితోటి చేస్తాం మనం ఈ పూజ. కానీ మనం ఆ స్థానంలో, నేను ఏ దేవుడిని అయితే స్మరించానో ఆ స్థానంలో మనం ఏ దేవుడిని అయితే అనుకున్నామో ఆ దేవుడి యొక్క మనం నామం పెట్టుకుంటూ ఉండాలి. హిందువులకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అనేటువంటి దానికి మన ప్రవచనకర్తలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా. పూర్వం నుంచి కూడా నాకు తెలుసున్నది, ఆ ప్రవచనకర్తల యొక్క ప్రవచనాలు వింటే ఆటోమేటిక్ గా ఇంతమంది దేవుళ్లు ఎందుకు మనకున్నారు అనేటువంటి విషయం నీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మొట్టమొదల నిత్య పూజ అనుకోండి, లేకపోతే ఏ పండుగ చేసుకో విధానం అనుకోండి. అనుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, మనం కావలసిన సామాన్లు, దీపారాధన చేసుకోవాలి, తర్వాత అక్షతలు దగ్గర పెట్టుకోవాలి, పంచపాత్ర ఉద్ధరణి హరివేణం దగ్గర పెట్టుకోవాలి, తర్వాత కలశాన్ని, కలశ స్థాపనకి వేరే దాంట్లో వేరే నీళ్లు తీసుకుంటుకోవాలి. మొట్టమొదటిగా ఆ స్వామివారిని తలుచుకుంటూ ఆ యొక్క అది దీపం వెలిగించుకున్న తర్వాత అప్పుడు ఆ దీపం దగ్గర ఒక పుష్పం ఏదో పెట్టుకుని ఆ దీపాన్ని నమస్కారం చేసుకోవాలి. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిర్విమ్మమ పశుభిశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఈ మంత్రం చేత ఆ యొక్క దీపానికి నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు ఆచమనం చేయాలి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఈ ప్రకారంగా 3 సార్లు కూడా లోపలికి నీళ్లు తీసుకున్న తర్వాత ఓం గోవిందాయ నమః అనుకుని చేయి కడుక్కోవాలి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ ప్రకారంగా 24 నామాలు ఉచ్చరించిన తర్వాత ప్రాణానాయమ్య అక్షతలు వెనక్కి వేసుకోవాలి. వెనక్కి వేసుకుని ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేయాలంటే ముక్కు పట్టుకోవాలి. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మాహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో ద్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం మమ అనుకోవాలి. ఉపాధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శార్దరినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో వైశాఖమాసే శుక్లపక్షే కృష్ణపక్షే దశమ్యాం భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం గుణ విశేష విశిష్టాయాం. ఇక్కడ సంవత్సరము, ఋతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పాను నేను. అక్కడ ఆ రోజున ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం, ఏ ఋతువు అయితే ఆ ఋతువు, ఏ నెల అయితే ఆ నెల, ఏ తిథి అయితే ఆ తిథి, ఏ పక్షం అయితే ఆ పక్షం, ఏ తిథి అయితే ఆ తిథి, అలా పెట్టుకోవాలి. తర్వాత ఏ వారం అయితే ఆ వారం పెట్టుకుని మన పేరు చెప్పుకోవాలి. మన పేరు చెప్పుకుని అప్పుడు స్వామివారు నమస్కారం చేసుకుని అసునీతే పునరస్మాజ్జక్షు పునః ప్రాణమిహనో ధేహి భోగం యోత్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయా అనస్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాప ప్రాణా నేమయథాస్త. ఈ ప్రకారంగా స్వామివారికి పాదాల దగ్గర పుష్పార్జున తర్వాత స్థిరో భవ వరదో భవ మమ అనుకోండి, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధో భవ
అంటే సిద్ధితో మనం ఏ కార్యమైతే అనుకున్నామో ఆ కార్యాన్ని మనం చేసుకోవాలి. ఆ కార్యం తర్వాత తదంక కలశారాధనం గరిష్యే. ఇంకో పంచపాత్ర ఉద్రణి హరివేణం ఆచమనం చేసింది కాకుండా వేరే దాంతో నీళ్ళు తీసుకున్నాం కదా, అందులో ఓ పుష్పం వేసి దాని చుట్టూ 3 గంధం బొట్లు పెట్టి అందులో పుష్పం వేసి ఓ కుంకుమ బొట్లు కూడా పెట్టి దాని మీద కుడి చేయి పెట్టాలి. ఓం తదంగ కలశారాధనం గరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోద యజుర్వేద సామవేదో హ్యసర్వణ అంగైశ్చ సర్వే కలశాము సమాశ్రితా. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాపాత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప. ఓం గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి. ఏ దేవుణ్ణి అయితే అనుకుంటున్నామో ఆ దేవుడి యొక్క నామం. ధృతక్షయకారక కలశోదకేన దేవం ఆత్మానం అంటే దేవుడి మీ జల్లాలి, తర్వాత మీ జల్లుకోవాలి. ఆత్మానం పూజా ద్రవ్యాన్ని పూజా ద్రవ్యాల మీద జల్లాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అప్పుడు మనం ఏ దేవుణ్ణి అయితే అనుకున్నామో ఆ దేవుడికి. ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. తర్వాత కలశల్లో నీళ్లు జల్లాలి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఇప్పుడు స్వామివారికి నీళ్లు జల్లుతూ స్నానం చేయించాలి. ఓం ఆపోహిష్టామయో భవస్తారభూజ్యేతధాతన మహేరణాయ చక్షసే యోవశ్వతమో రసస్తస్య భాతియతే హరః విషతీరివ మాతరః తస్మా రంగమామభోజస్యక్షజాయి జన్వథ ఆపో జనయథా జనః. త్రియోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హరివేణంలో నీళ్లుంచుకోవాలి. తరువాత వస్త్రాన్ని మిత్తం ఉంటే వస్త్రం, లేకపోతే అక్షతలు తీసుకోవాలి. అభివస్త్రా సువసనాన్యృషాభిధేను శుదిగా పూజమానా అభిచంద్రా భక్తవేనో హిరణ్యాభ్యస్వాన్ దక్షిణో దేవసోమ. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. ఇప్పుడు పుష్పం. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. సువర్ణ యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. తర్వాత గంధం వేసుకోవాలి. గంధద్వారాందురాధరుషాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే స్త్రియం. దివ్యశ్రీ చందనం సమర్పయామి. తర్వాత స్వామివారికి ఏ స్వామిని అయితే అర్చించదలిచామో ఆ స్వామివారికి ఆ యొక్క అష్టోత్తరం చెప్పుకుంటూ పువ్వులు పూజ చేయాలి. ఆయనే పువ్వులు గాని అక్షతలు కాని కుంకుమ కాని. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాణి సందృశ్య గృహాజిమే నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి. అష్టోత్తరం చెప్పుకున్న తర్వాత అగరబత్తి వెలిగించాలి. చూపించాలి స్వామివారికి. అగరబత్తికి ధూపము. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. ప్రియ ధూపమాఘ్రాపయామి. తర్వాత స్వామివారికి ఆ దీపాన్ని అలా చూపించాలి. ఓం సాద్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యదురాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే